విచారణ అనేది కేవలం ఈయన ఏదైతే చంద్రబాబు నాయుడు ఆంధ్ర చంద్రబాబు నాయుడుతోని కుమ్ముక్కై నోటుకు ఓటు కేసుల కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అస్తిత్వం పాలు చేయాలని చెప్పి ఈడ స్థిరంగా ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు చేసిన కుట్రకు ఈయన చేయూతనిచ్చి ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా తెలంగాణ ఎమ్మెల్యేలను శాసనసభలను కొని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇక్కడ కూడా ఈ రేవంత్ లాంటి ఆయన కోవటలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని తన చెప్పు చేతుల్లో ఆధీనంలో ఉంచుకోవాలి, ఇక్కడ దోపిడీ పాతలాగానే కొనసాగించవచ్చు అని చెప్పి ఈ రేవంత్ అనే బుడ్రకాన్ని పెట్టుకొని నోటు ఓటు కేసుల అందరి ముందు వేలాది మంది ముందు టీవీ సెట్లు ప్రజలంతా చూసిన దగ్గర దొరికిపోయారు. అప్పుడు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేసి ఆయనను విచారించి జైలుకు పంపించారో ఆ కుళ్ళు ఆ కుట్ర పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ విచారణ అనేది కుట్రపూరితమే అంటారా మీరైతే? టోటల్ గా ఎందుకు చెప్తున్నా అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తుండు. 1,00,000 కోట్లు అసలు ఈ ప్రాజెక్టు వ్యాయమే 93,000 కోట్లు అని వాళ్ళే చెప్తారు, లెక్కలు చెప్తున్నాయి. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? ఇదెంత నిజమో ఇక్కడనే తెలుస్తుంది. ఇదంతా డూపు కక్ష సాధింపు అని ఎందుకు చెప్తున్నా అంటే 93,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తినేస్తే మళ్ళీ 7,000 కోట్లు ఎవరు కలిపారు? ఆ ఎల్ఎన్టీఓడి మా మేనమామన కేసీఆర్కి ఏమైనా ఆయన బామ్మడిదా పుక్కడి గట్టి అనికే, లేదన్నా బూడిది సున్నం గిట్ట కలిపి కాళేశ్వరం కట్టిండా? ఎంతటి ప్రాజెక్టు కట్టినా మొన్నటికి మొన్న సునీత విలియమ్స్ పైన ఇరుక్కపోతే 9 నెలల తర్వాత కింది తీసుకొచ్చినాం. ఎంతో టెక్నాలజీగా అభివృద్ధి చెందినాం. మీదనే దాన్ని రిపేర్ చేసుకొని ఇంకో సెటిల్ ని పంపించి మనం తెచ్చుకున్న ఈ రోజు మానవుని తెలివితేటలు కాళేశ్వరంలో 2 పిల్లలు కుంగిపోతే వాటిని రిపేర్ చేసే సత్తువ తెలివితేటలు ఇప్పుడున్న ఇంజనీర్లకు ఇప్పుడున్న శాస్త్రవేత్తలకు లేవా? వీళ్ళు కేసీఆర్ మీద దీంతోనే ఎవరిని అవమానిస్తున్నారు? భారతదేశ శాస్త్రవేత్తలను భారత ఇంజనీర్లను అగౌరవపరుస్తారు, అవమానిస్తున్నారు. ఆ 2 పిల్లర్లు మనోళ్ళు 2 నెలల రిపేర్ చేస్తారు. అంతటి తెలిమంతులు సాంకేతిక నిపుణులు మన దగ్గర ఉన్నారు. ఆ మేధా సంపత్తి మన దగ్గర ఉంది. వీళ్ళు కేసీఆర్ మీద అబండాలు నిందలేసి ఆయనను చెడ్డ పేరు తేవాలని ఒక దురుద్దేశంతో అంతటి వేల కోట్ల 93,000 కోట్ల రూపాయలతో నిర్మించబడిన దాన్ని నిర్వీర్యం చూస్తున్నారు. కేవలం వాళ్ళ కోసం, వాళ్లకు కేసీఆర్ ని చెడ్డవాడిగా చిత్రీకరించడం కోసం తప్ప ప్రజల పైసలు ఏమన్నా పోని, ప్రజలకు ఎంతటి ఇబ్బందులు ఉన్నారా అని. ఇలా హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్ 100 ఏళ్ల వరకు కూడా నీటి ఎద్దడి లేకుండా ఉంటది. ఎందుకు? బికాస్ ఆఫ్ కాళేశ్వరం. ఎందుకంటే మనకున్న 1,400 టీఎంస్ గోదావరి నీళ్ళ వాటాని మనకు ఏదైతే 60% అనేక రకాలుగా మనకు 60% నీళ్లు అందులో మన వాటా ఉంటది. దాంట్లో మనం ఉపయోగించుకుంటున్నది ఎంత? కేవలం ఒక 10% వాడుకుంటున్నాం. మిగతాదంటే సముద్రం పాలవుతుంది. అది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ప్లేస్ మనకు లేక ఫస్ట్ తుమ్మిడిహట్టి నుంచి తీసుకోవాలనుకున్నాం. సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమన్నది? తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదు, 2 టీఎంసీలు కూడా దొరకవు, అక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు కడితే ఏం లాభమా అని చెప్పిన తర్వాతనే ఇంకొక చోటు వెతుక్కున్నప్పుడు మనకు మేడిగడ్డ వచ్చింది. మేడిగడ్డ వచ్చినప్పుడు ఈ జియోగ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మనం అక్కడ కట్టొచ్చా అని భూమి గట్టిదనం గురించి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చినాకనే ఇక్కడ కట్టొచ్చు అని ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మన ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ చెప్పిండొచ్చు ఇక్కడ కడితే బాగుంటది, అక్కడ కడితే బాగుంటది అని. కేసీఆర్ హుస్సేన్ సాగర్ లేదా కట్టమంటారు, మన ఇంజనీర్లు కడతారా? సార్ ఇక్కడ ఎట్లా ఉంటుంది సార్ అని వాళ్ళు చెప్పారా? అక్కడ ఏదైతే జియోగ్రఫిక్ సర్వే ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మన ఇంజనీర్లు కూడా కేసీఆర్ చెప్పిన దానికి సమ్మతించి అక్కడ కట్టారు. ఇప్పుడు ఏదైనా కూడా ఒకప్పుడు మనం భూమి గుండ్రంగా బాధ బలపరుపుకుంది అనుకున్నాం.